హలో గార్డెనింగ్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెనింగ్. ఈరోజు మనం పండు మిర్చిని హార్వెస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే పండు మిర్చి అంటే ఈ పండు మిర్చి తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మిరపకాయలు అనమాట. ఎండు మిరపకాయలు అంటాం కదా, మనం కారం అవి వాడతాం కదా, చిల్లీ పౌడర్, దానికి హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఈ ప్లాంట్స్ తీస్తామన్నమాట డైరెక్ట్. ఈ ప్లాంట్స్ తీసేయడం ఏంటంటే నెక్స్ట్ ఇంకా కాప్ అనేది ఉండదన్నమాట. ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఆ ఫ్లవరింగ్ నిలబడి కాయ కింద పిండి కింద రావట్లేదు. సో అందుకనేసి ఇంకా తీసేసామన్నమాట ప్లాంట్స్ అనేవి. చూడండి, ఫ్లవరింగ్ ఉంది చూసారు. ఇంకా ఈ ఫ్లవరింగ్ ఉంది కానీ ఉన్న వేస్ట్. అది మనం ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా, ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కానీ అవి ఫ్లవరింగ్ నిలబడదు కాబట్టి ఇంకేం చేస్తామంటే హార్వెస్ట్ చేసేస్తున్నామంట. దీన్ని ఇంకా మిరపకాయలు కారం కిందన వాడుకోవచ్చు, లేదంటే కనుక మనం కర్రీస్లో వాడుకుంటాం కదా ఎండుమిర్చి, పప్పుల్లో వాటికి. చూడండి, కింద రూట్స్ దగ్గరే ఉంది. అది ఎంతలా కాసిన చూసారా, చాలా బాగుంది. ఇది ఈ ప్లాంట్ చూడండి, అసలే గుత్తులే. అది ఎంత సన్నంగా ఉంది, దాని కాయలు చూడండి ఎంత హెవీగా ఉన్నాయి, గుత్తులుగా వచ్చినాయన్నమాట. ఎండుమిర్చి పంట మనం నారు వేసిన 150 డేస్ నుంచి 180 డేస్ లోపు వస్తుందన్నమాట. అలాగే నారు వేసిన 60 డేస్ పూత రావటం స్టార్ట్ అవుతుంది. పూత వచ్చాక మళ్ళీ 1 మంత్కి మనకి మిర్చి కింద రెడీ అవుతుంది అనమాట. అంటే ఈ పూత టైంలోనే మనం ఏం చేయాలంటే పొల్లటి మజ్జిగ అనేది రెగ్యులర్గా ఇస్తూ ఉండాలన్నమాట. నేను ఏం చేశానంటే వీక్లీ కానీ 10 డేస్కి ఒకసారి కానీ పొల్లటి మజ్జిగ ఇచ్చేవానమాట. ఇలా ఇచ్చడం వల్ల ఏమవుతుందంటే పూత నిలబడుతుంది. అలాగే ఇందులో మొదటగా పచ్చిమిర్చి కాపు వస్తుంది కదా, మిర్చి కాపు వస్తుంది కదా, దాన్ని పచ్చిమిర్చి కింద వాడామన్నమాట. దాన్ని ఏం చేసామంటే ఇంకా ఎండుమిర్చి కింద వాడదామనేసి అలా వదిలేసాం. ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే పండు మిర్చిలా తయారవుతుంది. ఇది చూసి ఉండాలి, అసలు ఎంత షైనీగా ఉన్నాయో. ఇలా మిర్చి పండిన తర్వాత వాటిని ఎండలో అయ్యి ఆరబెట్టుకుంటే కనుక ఎండుమిరపకాయల కింద రెడీ అవుతుంది అనమాట. చూసారు కదండి ఎంత షైనీగా ఉన్నాయో. 1.5 kg వచ్చినాయి అనమాట ఇవి. చూసారు కదా నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇలాగే గార్డెనింగ్ అప్డేట్స్ రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.